3 రోజుల కింద ఏదైతే మీర్జాపూర్ కాడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగొద్దు. ఆ సంఘటనలో తాండూరు నియోజకవర్గ తాండూరు టౌన్ కానివ్వండి, యాలాల్ మండలం కానివ్వండి, కరంకోట్ గ్రామస్తులు కానివ్వండి, దాదాపు 12 మంది దాంట్లో నా బస్సులో ప్రయాణం చేస్తుట్లా యాక్సిడెంట్లో బాధాకరమైనటువంటి సంఘటన జరగడం, ఆ జరిగినటువంటి సంఘటనకు చాలా బాధతో చెప్తా ఉన్నాం. అలాంటి సంఘటన మరి ఎప్పుడు కూడా జరగొద్దు. ఆ సంఘటన జరగడాన్ని గవర్నమెంట్ నుంచి కూడా పొన్నం ప్రభాకర్ గారి నుంచి కూడా ఏ విధంగా సంఘటన జరిగింది, అఫీషియల్ ఎంక్వైరీ ఎంబడే అఫీషియల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నుంచి గంటకు మాట్లాడుకుంటూ మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా మనం నివారించుకోవాలని చెప్పి అధికారులతో సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా రాజకీయాలకు దూరం పెట్టుకుంటే రాజకీయాలు చేసే టైం కాదు. ఉన్నటువంటి వాళ్ళ పోయినటువంటి కుటుంబాలకు మనం భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే గవర్నమెంట్ నుంచి ఎంబడే వారికి తోచినటువంటి ఆర్థిక సాయాన్ని కొద్ది గొప్పను ఈరోజు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ నుంచి ఒక 2 లక్షల రూపాయలు, మిగతాది ఇన్సూరెన్స్ మేము ఇప్పుడే ఆర్టీఏ మన వెంకటరెడ్డి గారు ఆర్టీఏ వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది. ఇంకా ఇన్సూరెన్స్తో కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వారికి కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఆ కుటుంబాలకు అండగా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి ఆ కుటుంబాలకు అండగా నిలవవలసినటువంటి టైం ఉన్నది. వాళ్లకు అన్ని విధాల గవర్నమెంట్ నుంచి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు ఉండడానికి ఇల్లు లేదని చెప్పి, ఎంబడే వాళ్ళు ఈరోజే ఇంద్రం ఇల్లు కట్టుకుంటామని చెప్తే వాళ్ళకి జాగా ఉంటే ఖచ్చితంగా అది కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది లేదంటే ఉన్న దాంట్లో డబుల్ బెడ్రూమ్లు కూడా దీంట్లోనే వీళ్ళకు ఇప్పుడు ఇల్లు లేని వారి నిరుపేదలకు ఇప్పుడు దీంట్లో ఇటువంటి వారి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంబడే అలాట్ చేస్తానని చెప్పి కూడా వీరి ద్వారా ప్లే చేస్తా ఉన్నాను. ఈ తాండూరు హైదరాబాద్ రోడ్ దాని గురించి నిన్న తాండూరు సంబంధించి మొత్తం వామపక్షాల ఆందోళన దాని గురించి రోడ్డు ఈరోజు అంటే రాజకీయాలు చేసే టైం ఇది కాదు. అయినా మీరు అడుగుతున్నారు కనుక ఆల్రెడీ మన అదృష్టమో దురదృష్టమో కానీ గత 5-10 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందో మీకు అందరికీ కూడా తెలుసు. మనం శాంక్షన్ చేయించినప్పటి నుంచి కూడా వర్క్ చేద్దామంటే 5 నెలల నుంచి బీటీ రోడ్లకు వర్షాలకు చాలా అంటే డిఫరెన్స్, దానికి వైరం ఉంటుంది. బీటీ రోడ్ స్టార్ట్ చేస్తే వర్షం వస్తే మళ్ళీ చేసినటువంటి బీటీ కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కంటిన్యూ 5 మంత్స్ నుంచి రోజు వర్షం పడి కొద్దిగా రోడ్లు స్టార్ట్ చేయడానికి ఇబ్బందికరంగా అయితే ఉన్నది. అయినా సరే మినిమం ఈ 3 మంత్స్లో తాండూరు వికారాబాద్ రోడ్డు ఖచ్చితంగా మంచి రోడ్ని చేసే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటూ వార్ ఫుట్టింగ్గా రోజు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఒక వాట్సాప్ గ్రూప్ నేను పెట్టుకుంటూ అధికారులను అందరూ కూడా రోడ్లపైనే ఉంచి ఆ రోడ్లు కంప్లీట్ చేపిస్తా ఉన్నాం. ఆ రోడ్లు కంప్లీట్ చేయించే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా చేపిస్తానని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. తను కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లని కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రు. వారి మాటగా మీకు అందరూ కూడా తాండూరు వికారాబాద్ తొందరగానే కంప్లీట్ చేపిస్తాం. ప్రమాదానికి గురైన బస్సుకు 54 మంది కెపాసిటీ, 72 మంది ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా 54 సీట్లకే చేసారట, మిగతా వాళ్ళకి ఏ విధంగా ఉంది. అందుకనే గవర్నమెంట్ నుంచే ఒక అఫీషియల్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏం చేద్దాము, చనిపోయినటువంటి వారికి ఏం చేయాలా, దెబ్బలాకినటువంటి వారికి ఏం చేయాలా, ఇన్సూరెన్స్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో క్లియర్గా వస్తుంది. దాన్ని బట్టి అధికారులు, గవర్నమెంటు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్టీసీ మినిస్టర్ గారు కూర్చొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లాభం జరిగే విధంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా చేస్తారు.